డాక్టర్ గారు ఇప్పుడు మీరు అంటే జీవనశైలి కూడా క్యాన్సర్ కారణమవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా! దాన్ని కొద్దిగా మనం డీకోడ్ చేద్దాము. సో, ప్రాసెసింగ్ ఫుడ్ లేదా రెడీమేడ్ ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆహారాలు తీసుకోవడం మంచిది? వేటికి దూరంగా ఉండాలి? ఫుడ్ చాలా ప్రాముఖ్యం. మీరు అడిగిన ప్రశ్న చెప్పాలంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటామో అది అవుతాం. సో కనుక ఫుడ్ హ్యాబిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డయట్, లెస్ కార్బ్, మోర్ ప్రోటీన్ అండ్ సమ్ ఫ్యాట్. దీని యొక్క మోతాదు ఎగ్జాక్ట్గా రోజు కొలత వేసుకుని చేసుకోమని నేను చెప్పను కానీ బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ డిసిప్లిన్. దాంట్లో కన్జంప్షన్ ఆఫ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డైలీ 4 to 5 servings. కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే, రైట్. మరి కన్జంప్షన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడింగ్ ద ఫ్యాటీ డయట్. కొవ్వు పదార్థాలకు తగ్గించడం మంచిది, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం మంచిది, ప్రాసెస్డ్ ఫుడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వీటిని తగ్గించడం ఎంతైనా మంచిది. ఇప్పుడు సో దానివల్ల ఏంటంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొంచెం వీలైతే వెజిటేరియన్ డైట్ ఈస్ గుడ్. అయినంత వరకు వెజిటేరియన్ డైట్ తీసుకోవడం మంచిది. అంటే నాన్ వెజ్ తినదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉంది. ఓకే. సో కన్జంప్షన్ ఏదైనా కూడా చివరికి ఒక మాట చెప్పాలంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద డోస్. దెర్ ఈస్ నథింగ్ లైక్ పాయిజన్. స్మాల్ డోస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మర్క్యూరీ ఇన్ సమ్ డోస్ ఈజ్ ఎ పాయిజన్, రైట్. సో కనుక మనము ఆ యొక్క మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్, ఆ యొక్క డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇంటెన్షనల్గా కన్జ్యూమ్ సచ్ ఫుడ్ విచ్ ఈస్ హెల్దీ, రైట్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, రైట్. ప్రత్యేకంగా ఇది తీసుకోవడం వల్ల మనకి డెఫినెట్గా ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారానే 20% క్యాన్సర్ రిస్క్ తగ్గుతూ ఉంది, రైట్. సో అందుకు మనము ఫుడ్లో దయచేసి ఎస్పెషలీ యువతకు నా యొక్క అపీల్ ఏంటంటే ఈ రోజుల్లో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని పెరిగిపోయినాయి. అంటే రెస్టారెంట్స్ రావడం మంచిది ఇదని కాదు, కానీ అన్లిమిటెడ్గా ద అమౌంట్ ఆఫ్ ఫుడ్, సో మచ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్, అసలు కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్లో ఒక లిమిట్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఐ థింక్ దట్స్ వేర్ మై పెయిన్ పాయింట్. మనకి ఎంత కావాలో అంత తినాలి, కానీ అన్లిమిటెడ్ ఏదో బఫే ఉంది కాబట్టి ఇక ఉన్నాయని తినేయాలనుకుంటే దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. మీరు చూడండి చాలా రెస్టారెంట్కి వెళ్ళి చూస్తే ఐ థింక్ దట్స్ వేర్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో డాక్టర్ గారు ఇంకొకటి, ఈ ప్లాస్టిక్ వినియోగానికి క్యాన్సర్కు ఏమైనా సంబంధం ఉందా? మనం తినే పదార్థాలు వేడిగా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ సంచుల్లో కానీ ఉంటే అది క్యాన్సర్ కారకమా? స్టడీస్ ఏం చెప్తున్నాయి? చాలా స్టడీస్ దీనికి ప్రోస్ అండ్ యాంటీ కూడా ఉన్నాయి. అంటే డెఫినెటివ్గా ఈ ప్లాస్టిక్ వలన వచ్చింది అనేటువంటి ప్రూఫ్ లేదు, బట్ దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే ప్లాస్టిక్ ఈజ్ కార్సినోజన్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ ఎండలో చాలాసేపు కూర్చుని కార్లో కూర్చుని మీరు కూల్ అవ్వకుండా ఉంటే ఆ కెమికల్స్ రిలీజ్ అయితే కూడా కార్సినోజన్ అని చెప్పి చాలా స్టడీస్ వచ్చాయి దాని గురించి కూడా. విండోస్ తెంచండి, కొంచెంసేపు ఆగండి, తర్వాత మీరు కూల్ అయిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ వచ్చిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పి కూడా మనం చాలాసార్లు దాని గురించి విని ఉంటున్నాం. అలాగే ప్లాస్టిక్ కప్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బ్యాగ్స్లో టీ కాఫీలు తీసుకోవడం, దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఒకటి అయినంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది, దాంట్లో అనుమానమే లేదండి. సో కానీ ఏ ప్లాస్టిక్ ఎంత మోతాదు అనేది ఎవరు కూడా మెజర్ చేయలేం. ఐ థింక్ లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ ఆస్పెక్ట్. కానీ ప్లాస్టిక్స్ని లేకుండా చూడాలనేది చాలా, దట్స్ వాట్ ఈజ్ సస్టైనబుల్ కదండి. కానీ ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం చెప్పండి. చాలా వరకు కప్స్ కాడి నుంచి మొదలు పెట్టుకొని స్టిల్ వీఆర్ స్ట్రగలింగ్. వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి కెన్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ దేర్, మేబీ ఒక కొత్త ఇన్నోవేషన్ రావాలేమో ఇక్కడ. చాలా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్కి మనం వాట్ ఈజ్ సో యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీలీ రీప్లేసబుల్ అంటే మనకి ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చేతిలో కనబట్టలేదు, లేకపోతే వీడు అడాప్టెడ్ ఇట్ లాంగ్ ఎగో, రైట్. సో అంటే నేను అనేది ఇవన్నీ ఉన్నాయి ఒక ఎత్తు అయితే, మనకు ఆల్రెడీ తెలిసినవి కన్ఫర్మ్గా కార్సినోజన్స్ తెలిసినవినే మనం టచ్ చేయట్లేదు కదా. సో దీన్ని చేద్దాం. వీటికైనా ముఖ్యంగా ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్ని ఫస్ట్ అరికట్టేద్దాం పూర్తిగా.